వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ రివ్యూ. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా నటించడం విశేషం. ఈ మూవీకి ప్రదీప్ చిల్కలూరి డైరెక్టర్. ఇక బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ డెవిల్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి కళ్యాణ్ రామ్దే. ఇక శుక్రవారం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన అర్జున్ మూవీ హిట్టా ఫట్టా? ఇక కథ ఏంటంటే, వైజయంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్స్ ని పట్టుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయదు. అయితే వైజయంతి తన కొడుకు అర్జున్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేయాలి అనుకుంటుంది. కానీ అర్జున్ మాత్రం హంతకుడవుతాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు హంతకుడవడానికి రీజన్ ఏంటి? క్రిమినల్స్ ను అంతం చేయడానికి అర్జున్ ఏం చేశాడు? ఇందులో కమిషన్ పాత్ర ఏంటి? కొడుకు హంతకుడని తెలిసిన తర్వాత సిన్సియర్ ఆఫీసర్ ఏం చేసింది? తల్లి కోసం కొడుకు అర్జున్ ఏం చేశాడు? అసలు తల్లి కొడుకులు కలిశారా లేదా? చివరికి ఏం జరిగింది అనేదే మిగిలిన స్టోరీ. కళ్యాణ్ రామ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రయోగాలు ఎక్కువ చేశాడు. ఎన్టీఆర్ సలహాతో ఇక నుంచి కమర్షియల్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకనే పక్కా కమర్షియల్ మూవీ అర్జున్ చేశాడు. ఇందులో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ రోల్లో పర్ఫెక్ట్ గా అన్నట్లుగా నటించాడు. యాక్షన్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నింటిలో అదరగొట్టాడు. ఇక క్లైమాక్స్ లో అయితే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. కళ్యాణ్ రామ్ తర్వాత చెప్పుకోవాల్సింది విజయశాంతి పర్ఫార్మెన్స్. ఇక చాలా గ్యాప్ తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మరోసారి తన మార్క్ ని చూపించింది. సినిమా హైలైట్ అంటే విజయశాంతి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. కథానాయిక సాయి మంజురేకర్ పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఇక కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్, విలన్ పాత్ర పోషించిన సోహైల్ ఖాన్ యాక్టింగ్ బాగుంది. ఇక అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. డైరెక్టర్ ప్రదీప్ చిల్కలూరి కళ్యాణ్ రామ్ ను ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో అలా చూపించాడు. ఈ సినిమాలో లోపం ఏంటంటే కథ, కథనం, దర్శకత్వం. రొటీన్ స్టోరీ తీసుకోవడం, స్క్రీన్ ప్లేలో పట్టు లేకపోవడంతో సినిమా చూస్తున్న ఆడియన్స్ కి పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. కానీ ఏదో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగలేదు. పటాస్ సినిమా తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తీస్తే ఇది తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తీశారు. కానీ ఫ్లాప్ వర్కౌట్ కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇది ఇవాల్టి టాలీవుడ్ మూవీ స్పెషల్ రివ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.